మనిషి తన దృష్టిని తనలోని అంతరాత్మ వైపుకు మరల్చినప్పుడే నిజమైన మనిషి అవుతాడు. సత్తత్వం యొక్క నిజమైన అన్వేషణ అందులోనే ఉంది. దీనిని అంటిపెట్టుకున్నవాడు సర్వము వాటంతట అవే ఆవిర్భవించిన వలయంలో తన స్థానాన్ని స్థిరపరుచుకుంటాడు. మరో మాటలో చెప్పాలంటే అతను మూలంతో అనుసంధానం ఏర్పరచుకుంటాడు. ఇక మిగిలినది ఈ మూలం మనలో విస్తరించటం మాత్రమే. దీనిని సాధించటానికి నిర్దేశించిన అభ్యాసం చాలు. నేను చాలా సరళమైన మార్గాన్నే నిర్దేశిస్తున్నాను. అయినా దీనిని ఎవరూ పట్టించుకోవటం లేదు. బహుశా వారిలో నిజమైన తపన లేకపోవడమే దీనికి కారణం కావచ్చు. తపన సృష్టించబడిన తరువాత లక్ష్యాన్ని సిద్ధించుకోవడానికి ఎంతో సమయం పట్టదు. లెక్కలేనన్ని జన్మలు గడిచిపోయాయి. అయినా మనకు ఇంకా మన మాతృభూమికి తిరిగి వెళ్లటం సాధ్యం కాలేదు. ఇప్పటికీ హృదయంలో దానికోసం తపన కూడా ఎంత మాత్రం జాగృతం కాలేదు. వాస్తవానికి ఇదంతా దైవ సంకల్పం మీద ఆధారపడి ఉంది. నా శక్తి మేరకు అందించగలిగినంత మేరకు వారందరూ నా నుండి పొందుదురుగాక. వారి తపన ఇంకా అంతకంటే ఎక్కువగా కొనసాగినట్లయితే నాకంటే ఎక్కువ ఆధ్యాత్మిక స్థితిని సాధించిన వారి వద్దకు వెళ్లమని సంతోషంగా నేనే సలహా ఇస్తాను. నాకంటే కూడా అందరూ ఉన్నతంగా ఎదగటమే నాకు అత్యంత ఆనందదాయకం.